హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మీ ముందుకి నేను పుదీనా పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు అందరికీ తెలుసు. కానీ పుదీనా పచ్చడి ఎలా చేశానో నేను 3 మినిట్ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. మనం ఎప్పుడు ఏదైనా యూటిలైజ్ చేసుకోవాలంటే హ్యాపీగా యూటిలైజ్ చేసేసుకోవచ్చు. కొత్తిమీర కాడలు ఎప్పుడు పడేయకండి. చాలామంది కొత్తిమీర కాడల్ని పడేస్తారు. అందులో చాలా చాలా విటమిన్స్ ఉంటాయి, ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఎప్పుడు పడేయకండి, అవి వాడేసుకోండి. కొత్తిమీర వాడేస్తారు, కాడలన్నీ పడేస్తారు. అలా పడేయకుండా చక్కగా కొత్తిమీరని మాత్రం మీరు ఈ పుదీనాతో మీరు పచ్చడి చేసేసుకోండి. చూడండి ఎంత గర్గర్గా కనిపిస్తుంది కదా. చాలా కచ్చపిచ్చాగానే ఉండాలి, ఇది మరీ సాఫ్ట్ అయిపోకూడదు. కొత్తిమీర అన్నీ వేసుకుని చేసుకుంటే మాత్రం ఇంకా వెల్లుల్లిపాయలు పోపు వేయకూడదు. అందుకే నేను చెప్తున్నాను, దీన్ని ఎలా చేసుకున్నానో మీకు తెలిసిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో అయితే సూపర్బ్ ఉంటుంది, డైజెషన్కి చాలా మంచిది. రెండు కలిపి చేసినామేమో సూపర్బ్ ఉంటుంది. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. అస్తమానం రొటీన్ పచ్చళ్ళు కాకుండా ఇలా పుదీనా కొత్తిమీర పచ్చడి అయితే చాలా చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో అప్పడాలు నంచుకొని, వడియాలు నంచుకొని, చల్లమిరపకాయలు నంచుకొని, ఇంకా ఏముంటే అవి చిప్స్ ఉంటే చిప్స్ నంచుకొని మీరు తినండి, పిల్లలకి పెట్టండి. చాలా చాలా మంచిది, స్కిన్కి మంచిది, డైజెషన్కి మంచిది. సో డూ ట్రై ఇట్ అండి. దోశల్లోకి పనికొస్తుంది, ఇడ్లీలోకి పనికొస్తుంది, టిఫిన్స్లోకి పనికొస్తుంది, అన్నంలోకి పనికొస్తుంది. సో మల్టీపర్పస్ పచ్చడి. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. వెరీ వెరీ టేస్టీ పుదీనా కొత్తిమీర పచ్చడి. బాయ్ అండి.